రే రే రవి, ఎందుకురా అలా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఏంట్రా అంత బద్ధకం? నా వెనకాలే బయలుదేరి వస్తానని చెప్పి సిగ్గుందట్రా నీకు? ఎండ మండేదాకా ఇంట్లోనే పడుకుని ఉండొచ్చు కదా, ఎందుకురా ఎక్సర్సైజ్ అంటూ బిల్డప్లు ఇస్తావు? రేయ్, వందల సంవత్సరాల క్రితం రాతి యుగం నాటి మనిషి ఎటువంటి సౌకర్యాలు లేనందువల్ల ఇలాంటి గుర్రాల మీద తిరిగారు. అది న్యాయం, నిజం. కానీ ఇప్పుడు ఎన్ని రకాల సౌకర్యాలు వచ్చాయరా? మోటార్ వాహనాలు, ఏరోప్లేన్, రాకెట్. అంతెందుకు, మన పోఖరాన్లోనే న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ కూడా జరిగిపోయింది. కానీ నువ్వు ఇంకా పాతకాలపు రాజుల్లాగా గుర్రం మీద ఎక్కి టొక్కు 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 అని తిరగడం ఏమైనా బాగుందా? ఇవన్నీ చాలా పాత మోడల్స్ రా. ఎక్సర్సైజ్ లో ఇప్పుడు కొత్త రకాలు వచ్చేసాయి. నోరు మూసుకురావని మాకు తెలుసు, కానీ నోట్లో 2 లీటర్ల నువ్వుల నూనె పోసుకుని ఆయిల్ పులింగ్ చేస్తే మేము సేఫ్గా ఉంటాం. నోట్లో 4 ఉండ బట్టే నువ్వు మా మెదళ్ళు తింటున్నావు. ఇదిగో, అనవసరంగా నా నాలుకని ఇన్సల్ట్ చేయొద్దు. మార్క్ యాంటనీ గురించి తెలుసా నీకు? ఒక్క ప్రసంగంతో రోమన్ సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాడు రా. అది మార్క్ యాంటనీరా, నువ్వు 4 యాంటనీవి. రేయ్, నీ ర్యాంబో కూడా నీలాగే బాగా బద్ధకం ఎక్కువరా. దాని మీద ఎక్కి 2 రోజులు కొట్టేసిన బద్ధకం వదిలిపోతుంది. నేను ఇంటికి వెళ్తాను, కమాన్. అయ్యో పాపం, ఆ గుర్రం ఏం పాపం చేసుకుందో. పెద్ద ఏనుగు గుర్రం మీద ఎక్కినట్టుగా ఉంది. వీడో గొప్ప కౌబాయి, వీడికో గుర్రం కూడాను. బెత్లెహేమ్ ఎస్టేట్. సార్, కొరియర్ వచ్చింది. నమస్కారం నమస్కారం. కొరియర్ వచ్చింది సార్. అర్థమైందిలే. ఇదేనా సార్ బెత్లెహేమ్ ఎస్టేట్? అక్కడ బోర్డు ఉంది, చూడలేదంటాయి నువ్వు. ఆ విషయం మాకు తెలుసులేండి, కానీ దీనికి బెత్లెహేమ్ ఎస్టేట్ అని పేరు పెట్టకూడదు, యేసునాథ ఎస్టేట్ అని పేరు పెట్టాలి. ఎంత దూరం బాబు, నడవలేకపోయాను. బాగుంది నువ్వు చెప్పేది. అసలు ఎవరమ్మన్నా నేను ఇక్కడికి? లేకపోతే కొరియర్ నడుచుకుంటా వస్తుందా? ఇంతకు ఎవరండి? రవిశంకర్. ఆయా మోహన్. మీ అబ్బాయి పేరు అదే? అబ్బా, చెబుతుంటే అర్థం చేసుకోంటే మా నాన్న కొడుకు కాబట్టి మోహన్ అయ్యాను. వెరీ గుడ్. నాకు కావాల్సింది రవిశంకర్ గారు మాత్రమే. అసలు ముందు నేను ఎవరో తెలుసుకోవాలి, ఆ తర్వాత రవిశంకర్ గురించి మా సంగతి నాకు తెలుసులే. అక్కడ టీ కొట్టాడు, చెప్పాడు నాకు. ఏం చెప్పాడు? ఇక్కడ మేనేజర్ కొండముచ్చు అన్నాడులే. ఆ కొండముచ్చు గాడికి ఫాదర్ అయ్యేవాడు. అయితే మీ అబ్బాయి అనమాట వాడు. చాలేవయ్యా. ఐఎమ్ మోహన్, మేనేజర్ ఆఫ్ బెత్లెహేమ్ ఎస్టేట్. నువ్వు ఎవరివైతే నాకు ఎందుకు స్వామి, సంతకం పెట్టి పార్సిల్ తీసుకో. సంతకమా? సంతకం పెట్టడం నావల కాదు. రవిశంకర్, బెత్లెహేమ్ ఎస్టేట్, చంద్రగిరి. అడ్రస్ కరెక్టే కదా? అడ్రస్ కరెక్టేనా, కానీ మనిషే కరెక్ట్ కాదు. వాడు ఒక టైపులే. అవన్నీ నాకెందుకు బాబు, అసలు ఆయన పిలవండి, నేను ఆయనతో డీల్ చేస్తాను. హలో, ఈ ఫాము మా బాసు డెన్నీస్ది తెలుసా? నువ్వు చెప్పే రవిశంకర్కి మా బాసుకి చిన్న ఫ్రెండ్షిప్, అంతే మరి. అందువల్ల ఆయన గారికి వచ్చే పార్సిల్ అన్ని తీసుకోవడం కుదరదు. ఇంతకు దాంట్లో బాంబు ఉందా ఏంది? బాంబు ఉండే పేలినప్పుడు తెలుస్తుంది కదండి. అక్కడ మీకేనంటే నీకు తెలుసుద్రా బాంబు సంగతి ఏంటో. ఇదేంట్రా పిల్లలు వినపడుతున్నాయి? ఏడు వినపడుతుందా? అయితే చావలేదన్నమాట. బైక్ గతుకులో పడినప్పుడు చచ్చిపోయింది అనుకున్నాను. ఏంట్రా మోహన్, ఎవరైతే? ఏం లేదు సార్, పొద్దున్నే కొరియర్ వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. ఇంతకు ఏందో విషయం కనుక్కోండి. ఏమిటి విషయం? సార్, ఐఎమ్ ఫ్రమ్ డయానా కొరియర్. చాలా దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను సార్. యాక్చువల్లీ ఈ ఏరియాకి సర్వీస్ లేదు సార్. ఇది మెయిన్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి, అక్కడి నుంచి సబ్ ఆఫీస్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్తో వచ్చింది సార్. పాపం తొందరగా తీసుకొని ఈ పార్సిల్ ఓపెన్ చేయండి సార్, లేకపోతే చచ్చిపోతుంది. ఓ పిల్లి కొరియర్లో వచ్చిందా? ఎవరికి? మిస్టర్ రవిశంకర్కి సార్. బ్రహ్మాండంగా ఉందా సార్? నేను చెప్పేది కొంచెం వినండి. ఆ రవిశంకర్కి పులి పార్సిల్, పిల్లుల పార్సిల్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఏమన్నా అవుతుందేమో నా మాట వినండి కొంచెం. పులి కొన ఎలా అవుతుందిరా? పిల్లి కొన నేను తీసుకెళ్తాలే. ఎవరిని తీసుకున్నావు గౌను? నీకు నవ్వేసిన లేదు కానీ నువ్వు ఆపు. నేను రాత్రి కొంచెం చలి పుడితేను. నువ్వు ఇతనికి ఒక 150. ఓకే, 150. అది మా కమిషన్లో నువ్వు వేలు పెట్టుకో. ఆ సంగతి నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, నువ్వు నోరు మూసుకోబాబు. ఎచ్చటి నుండి వచ్చితివు, ఎటకు నీ పయనము. ఇదేనా? ఏంటి, ఏమన్నా పోలికలు కనపడుతున్నాయా? ఆహా, అచ్చం నీ మొహంలాగే ఉంది ఉమ్మని. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అసలేం తెలీదా? ఆహా, పంపించిన వాళ్ళ ఫ్రమ్ అడ్రస్ ఈ పెట్టి మీద ఉంటుంది కదా. ఒక్కొక్క వచ్చి అడ్రస్ తీసుకెళ్ళిపోయిందిలే. రే, నీ ఫోటో ఒకటి నాకు ఇవ్వరా, పక్కన కట్టించి ఇంట్లో పెట్టుకుంటా. అదే నేను నవ్వుతూ ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో. బ్లాక్ అండ్ వైటే కావాలి, అప్పుడే నీ మొహం బాగా కనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ అవకరా, ఎవరో నిన్ను ఫూల్ చేయాలనుకుంటారు. ఆ మేలో ఏప్రిల్ ఫుల్ ఎలా కుదురుతుంది సార్? ఏప్రిల్ ఫుల్ ఇక జూన్ లోనే వస్తుంది. అలా చెప్పండి. పోయి పని చూసుకోబా, ఈ విషయం మేము చూసుకుంటాం. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. ఒరే రవి, నిజం చెప్పరా, ప్రేమలో పడ్డావా? ప్రేమ రాయవరం
హంసరాయబార్ లాగా పిల్లి రాయబా చ చ చ చ చ. మీరు హంస రాయబారం అంటే గుర్తుకొచ్చింది. మధ్యాహ్నం లంచ్కి చికెన్ కావాలంటే చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడ నుంచి పోతావా లేదా? సెలవులు వస్తున్నాయి. నేను నా అందమైన బావతో నిన్నరా నీ తోటి మరదళ్ళకి తెలియకుండా ముందుగా థ్యాంక్స్ టు ద కొరియర్ సర్వీస్ బ్రాకెట్లో నేనెవరో తెలిసిందే నీకు? సమాధానం తెలియాలంటే నేనే వస్తాను. ఎస్ మ్యాన్, ఐఎమ్ కమింగ్. ఒరే రవిగాడ, ఇదేరా లైన్ అంటే హై పవర్ ఎక్స్ట్రా టెన్షన్ లైన్. ఛా, ఏంటిది కొత్త సమస్య వచ్చి పడింది నాకు. నేను వస్తున్నాను సెలవు రోజుల్లో. అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు. నీకెంతమంది మేనమావలు ఉన్నారు? 5. ఆ 5 మావలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? 12 మంది. అందులో 5 పెద్ద మనుషులు అయ్యారు. అంటే పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు. ఉమ్. వాళ్ళలో ఒకళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ? నీకు తెలుసో తెలియకో. నాకు అసలు ఏమీ తెలీదు. నాకు మాత్రం ఎవరి మీద ప్రేమ లేదు. ఈ ఆడపిల్లలకి అసలు పని పాట లేదనుకుంటాను. అది మనం తర్వాత చూద్దాంలే. ఇందులో ఏదో క్లూ ఉంటుందిరా. ప్రేమకి చాలా మంచి సింబల్ పిల్లి. కళ్ళు మూసుకుని పాలు తాగడమే కదా దీని మొదటి సీన్. ఓహో, ఇది చైనా భాషలో ఉంది. పిల్ల మేడ్ ఇన్ చైనానా? ఛ, అది కాదురా, క్యాసెట్ ఇరుక్కుపోయింది. ఓహో, క్యాసెట్ స్ట్రక్ అయిందంటే నాకు విషయం జ్ఞాపకం వస్తుంది. మన ఫాములు 500 లీటర్లు పాడైపోయినాయి. నాకు హ్యాపీగా ఉంది. అబ్బా, ఇందులో క్యాసెట్ ఇరిగిపోయింది. జాగ్రత్తగా బయటికి తీసుకురా. మరి వెళ్ళొస్తాను సార్. అమ్మా, మళ్ళీ ఇదేంటి? ఈ టేప్ రికార్డర్ నువ్వేగా కొనుక్కొచ్చావు, అందుకు. ఇద్దరు కలిసి 2 వైపులు వాయించేశారు కదా. దీని ఎవరు ఏంటో నేను తెలుసుకుంటాను. అమ్మో, కారం కారం? ఓ నమస్కారమా. నమస్కారం. మీ యజమాని కలవాలని వచ్చాను. ఇక్కడ లేరండి. యజమానే? ఏమిటి విషయం? విషయం అది మీ యజమానితో డైరెక్ట్గా చెప్పాలి. ఓ ఓ రవిశంకర్ గురించా? చెప్పండి, ఏమిటి విషయం? ఇక్కడ ఓ 50 పశువులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని విన్నానే. ఎవరు చెప్పారు? రవిశంకర్ చెప్పాడా? లేదు, బ్రోకర్ ద్వారా విన్నాను. హ, అలాంటి ఆలోచనే లేదు. ఆవులు అమ్ముతారని నేను ఎవరితోనూ చెప్పను లేదు. ఆ విషయం మీకు తెలియదు అనుకుంటా. రవిశంకర్ గారిని పిలవండి, నేను డైరెక్ట్గా మాట్లాడుకుంటా. బ్రోకర్ కన్నప్పు చెప్పాడు, అసలు ఆయన అబద్ధం అదే ఆట. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వినండి. ఇక్కడ ఏ ఒక్క ఆవుని అమ్మే ఉద్దేశం మాకు లేదు. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. తమరెవరండి? నేనే ఈ ఫామ్కి ఓనర్ని, డెన్నిస్. నేను చెప్తే చాలదా? ఓకే, మరి రవిశంకర్, ఈ ఫామ్ రవిశంకర్ దని నేను విన్నానే. నీకు ఇంకా నమ్మకం కలగకపోతే మా పనాళ్ళని పిలుస్తాను. లేదు, నమ్ముతున్నాను. వాళ్ళని పిలిచేది నీకు నమ్మకం కలిగించేది కాదు, నేను బయటికి పంపించడానికి. వచ్చిన వాడికి నాకు దారి తెలిసిందంటే పని వాళ్ళకి పని కల్పించకండి. అవును, ఈ రవిశంకర్ గారికి ఫామ్ ఉందా? ఉంది. తిన్నగా మెయిన్ రోడ్ ఎక్కి కుడివైపుకి తిరిగి 1/2 ఫర్లాంగ్ దూరం వెళ్తే రవిశంకర్ ఫామ్ హౌస్ అని బోర్డు ఉంటుంది. అక్కడ పశువులేగా లేదు, ఏనుగుల్ని పెంచుతున్నారు. పావాయా, పొద్దున వచ్చాడు యాదవ్ బేరం. మీరు అటే కదండి లేదు లేదు లేదు. రవిశంకర్ ఫామ్. అదేంటి తాళం వేసిందా? బయటికి వెళ్ళారా ఏంటి? ఏంటి అప్పారావు గారు? గురుగారు, నువ్వు భలేవాడు అయ్యా. వెళ్ళి మా వాడిని కలిసి వస్తున్నావు కదా. అవును గురు, అందువల్ల ఈ ఫామ్ ఒరిజినల్ ఓనర్ ఎవరని తెలిసిపోయింది నాకు. అది డెన్నిస్ది. ఇది మీదేగా? డెన్నిస్ గారు చూశాను, సూపర్. ఇక మీదే చూడాలి. అయితే నా గురించి తెలుసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళవన్నమాట. అది సరే గాని ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మకి ఆరోగ్యం బాగుంది కదా? అందరూ బాగున్నారు. మీ ఫామ్ హౌస్ ఫోటో చూశాక అందరూ హ్యాపీ అయ్యారు. తాళం బాబు, అర్జెంట్ చూడాలి. ఆ ఫోటోస్ నా ఫామ్ హౌస్ కావు, అవి డెన్నిస్ కదా. ఫోటోలు మారిపోయాయి కదా. ఇదిగో, ఇది రవిశంకర్ ఫామ్. అగ్రో ఫామ్, గోట్ ఫామ్, ఆర్చిడ్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్, మిల్క్ ప్రొడక్ట్స్, క్యాటిల్ ఫామ్. అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షాంక్బరీ చాక్లెట్. నా చాక్లెట్ కంపెనీ ఓపెన్ అయిందంటే మిగతా కంపెనీలన్నీ బబ్బవలసిందే, అంతే. మాటల్లో టైమే తెలియలేదు. పక్కనే మంచి బిర్యానీ దొరుకుతుంది, రా వెళదాం. బిర్యానీకి ముందు ఒక పెగ్గేసుకోవాలి. అంతకంటే ముందు దీన్ని ఓపెన్ చేసి చూడాలి. చెప్పేది వద్దు, అపరా బాగు ఆగమంటుంటే. ఆహా, బ్యూటిఫుల్. 3 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ ఎలా చేసావు శంకర్ గారు? బ్లేడుతో నా గుండెని కొయ్యకు అప్పారావు.
ఊర్లో నాకు ఒక పేరుంది, సిఐడి అప్పారావు అని. ఊరకే పెట్టలేదు నా పేరు, నా సంగతి బాగా తెలిసి పెట్టారు. అసలు నిన్నెవడరా ఇక్కడికి రమ్మన్నది? ఆ ఫామ్ ఫోటోలు అక్కడికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మనవాడు అప్పుడే ఇంత పెద్దోడు ఎలాగయ్యాడా అని. ఇదిగో అప్పారావు, ఇక్కడ విషయాలన్నీ లీక్ చేసి నా పరువు తీసావో నీకు నా చేతులతోనే గురేసేస్తాను, తెలిసిందా? 14, 24, ఏంట్రా? 74. ఏంటో లెక్కెడుతున్నావు? లేదు, 14 కాదు, 24 కాదు, 74 మంది వచ్చిన చోటు ఉంది కదా. చాలా విశాలమైన ప్లేస్ ఉంది కదా, తినడానికి, పడుకోవడానికి, ఆడుకోవడానికి. ఆహాహా, మీ తాతగారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయిలేండి. ఎందుకు ఏదో అర్థం లేకుండా మాట్లాడి నా బ్రెయిన్ తింటావు? వస్తున్నారు. ఎవరు? హైదరాబాదులో ఉన్న మీ తాతయ్య గారు, బామ్మ గారు, వాళ్ళ మనవరాళ్ళైన 11 మంది సెలవులకి ఇక్కడికి వస్తున్నారు. గురు, అయితే అప్పారావు గడు నేను బాగా పట్టుకుని ఆరాలు తీశాడన్నమాట. బ్యాడ్, వెరీ బ్యాడ్. నవ్వింది చాలేరా ద్రోహి. ఈ బెత్లెహేంలో ఉన్న లోకల్ యూదాసురా నువ్వు. విశ్వాసం ఉండాలరా, విశ్వాసం. అసలు ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసారా నీకు? నేనేం చేశాను నువ్వు నా మీద పడతావు? నువ్వు మేనేజ్ చేసి ఉండాలి, ఈజీగా మేనేజ్ చేసి ఉండొచ్చు. నువ్వు అనుకుంటే ఆ అప్పారావు గాడి నోరు మూయించొచ్చు. రేయ్, ఒరే పిచ్చాడో, వాడు ఎవడని సగితే వాడు నాకు చెప్పనే లేదురా. గుర్తుందా నీకు నా మొహం? 2.5 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో ఒక రాత్రి రక్తపు మడుగులో పడున్న నిన్ను ఈ 2 చేతులతో ఎత్తుకుని వస్తున్నప్పుడు ఒక డైలాగ్ చెప్పావే, నీకు గుర్తుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని. ఆ ఊరు నుంచి మా ఊరు రావడానికి 2 దారులు ఉన్నాయి. లెఫ్ట్ లోని వెళ్ళొచ్చు, రైట్ లోని వెళ్ళొచ్చు. లెఫ్ట్ లోని దారి బాగానే ఉంది, కానీ నేను రైట్ లో దిగాను. అందువలే కదా నువ్వు నాకు అంటపడ్డావు. ఎవడో లారీవాడు గుద్దేసిపోయిన నీ జీపు, నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడిన నువ్వు, నా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి 4 బాటిల్స్ రక్తం కూడా ఇచ్చాను కదరా. 3 బాటిల్స్. అదే పోయినసారి నువ్వు ఈ కథ చెప్పినప్పుడు 3 బాటిల్స్ అని చెప్పావు, ఇప్పుడు కొంచెం టెన్షన్ లో 1 బాటిల్ పెంచావు. నా బ్లడ్ లెక్క నీకు తెలుసా, నాకు తెలుసా? రేయ్, ఫస్ట్ టైం చెప్పినప్పుడు 2 బాటిల్సే కదా చెప్పావు. సరే చెప్పు, ఎన్ని బాటిల్స్ అయినా సరే చెప్పరా, ఎన్ని బాటిల్స్ అయినా లేదురా, సరే. నేనేమి చెప్పను. హెల్ప్ చేసిన వాడికే ద్రోహం చేయడం బాగుందిరా. నీలాంటి డీసెంట్ ప్రొటెస్ట్ ఇంతవరకు చూడలేదురా నేను. రేయ్, ఒరేయ్ రవిశంకరరాయ, 2 ఏళ్లుగా నా ప్రాణాలు కాపాడిన కథని చెప్తూ నా దగ్గర ఎంత దోచుకున్నావురా. ఒరేయ్, చెప్పడానికి నీకు లేకపోయినా నాకైనా ఉండాలి కదరా సిగ్గు. అయ్యో భగవంతురా, నువ్వు నన్ను రక్షించుకోవడానికి పోయిండొచ్చు కదరా. క్యాబ్ దొరికితే చాలు వాయించేస్తావు. లెఫ్ట్కి పోయాడు, రైట్ తిరిగా, రైట్ తిరిగి లెఫ్ట్కి పోయాడు. ఆపేశాను, ఇక చెప్పను. ఈ రోజుతో సరి. ఇక మనం దూరంగా ఉంటే మంచిది. నా గురించి నువ్వు మర్చిపో. సార్ దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఒరే మోహన్గా, పళ్ళు రాలగొడతా. సూసైడ్ చేసుకునేది నీ బాబురా. రేయ్, ఏమిట్రా నువ్వు అనేది? నీకేదైనా కష్టం వస్తే నేను నీకు లేనురా. అవునరా, మా తాతయ్య బామ్మ నా కజిన్ సిస్టర్స్ని తీసుకొని వెకేషన్కి ఇక్కడికి వస్తారట్రా. అదన్న మాట విషయం. రానిరా, వాళ్ళందరినీ రాని, వాళ్ళకిష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండని. ఒరే, మా తాతయ్య వాళ్ళతో ఎంతమంది వస్తున్నారో తెలుసా నీకు? నువ్వు అదృష్టవంతుడురా. నీకందరూ ఉన్నారా. అమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అంకుల్, ఆంటీ, కజిన్స్. ఈ ఒక్క విషయంలో నిన్ను చూస్తే నాకు చాలా అసూయరా. ఒరే, నాకెవరున్నారా? ఆ ఒక్క విషయంలోనేరా నువ్వంటే నాకు అసూయ. కనీసం అడుక్కునేవాడు కూడా నిన్ను వెతుక్కుంటూ రాడు కదరా. అందులో ఉన్న ఆనందం నీకు తెలీదురా. ఒరే, ఈ ఫామ్ హౌస్ నాదనుకొని సంబరపడిపోయి వాళ్ళు వస్తున్నారా. నేను ఇక్కడ బ్రహ్మాండంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని వాళ్ళందరూ ఊహిస్తున్నారా. నువ్విచ్చిన బిల్డప్ నేను కాపాడతానురా. నేనెవరినని అడిగితే పార్ట్నర్ అంటాను, పార్ట్నర్ కాదనుకుంటే మేనేజర్ అంటాను. ఏంటి మేనేజరా? మేనేజర్ రోల్ నాకు వదిలేండి సార్. డెన్నిస్ మీరిద్దరు కలిసి పార్ట్నర్స్. ఒరే డెన్నిస్, ఇది రిస్క్ అనిపిస్తోందిరా. కొంపలు మునుగుతాయేమోరా. మునగవులేరా. మునుగుతాయి. వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు మనకి హ్యాపీగా మునుగుతాయి. ఎస్, కొన్నాళ్ళు వాళ్ళున్న కొన్నాళ్ళైనా ఈ ఇల్లు ఇల్లులా ఉంటుంది. ఇప్పుడే ఉందిరా, అన్నీ ఉండి లేనట్టుగా ఉంది. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరనుకునే ఈ అనాథనైన ఈ డెనిస్ పశువుల కష్టం కొన్నాళ్ళు ఇల్లుగా ఉంటుంది. కాదు కాదు, స్వర్గంలా ఉంటుంది. ఒరే మోహన్, సార్ క్రిస్మస్కు నువ్వు డెకరేట్ చేస్తావు చూడు,
ఆ విధంగా ఇల్లంతా అందంగా తీర్చిదిద్దాలి. ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఓకే? ఓకే సార్, చేస్తాను. ఆ, ఓకే. ఒరే డెన్నిస్, నువ్వు నన్ను కాపాడావురా. థ్యాంక్ యూ. కాదురా, థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. ఇన్నాళ్లుగా నా మనసులో రగులుతున్న అనాథ అనే పదాన్ని నేను తుడిచేస్తాను. అవునరా, డెన్నిస్ ఇవాల్టి నుంచి అనాథ కానే కాడు. వాళ్ళిక్కడ ఉన్ననాళ్ళు నేను అనాథని కాననుకుంటాను. నాకు అందరూ ఉన్నారనుకుంటాను. అవును. ఒరే రవి, ఒక విషయం మర్చిపోయావురా. పిల్లి. పిల్ల? ఆ, పిల్లిని దూతగా పంపిన నీ మరదలు, ఎక్కడో చాటుగా ఉండి నేను ప్రేమిస్తున్న ఆ మరదలు తను వస్తుంది. అవును, తనకి స్వాగతం పలకాలి. నీ ప్రేయసి పులకించిపోయే స్వాగతం. జంజ 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 జై. రే, కోతలు బాగా కొయ్యాలి. చూస్తావుగా? తాతయ్య. హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ తాతయ్య. రే, తాతయ్య ఒకరే వచ్చాడు. ఒక్కనే కాదు, నాతో పాటు 11 మంది నీ కజిన్ సిస్టర్స్ తీసుకొచ్చా. హాయ్. హాయ్. హలో. హలో. హాయ్. హాయ్. హలో. హలో. హాయ్. హాయ్. నమస్తే. హాయ్. పడుదులు పెట్టినట్టుగా ఉంది కదరా. బామ్మ. ఏరా మనవడా రవి, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఒరే మనవడా, నిన్ను చూడ్డానికి మమ్మల్ని అందరినీ ఎంత దూరం తీసుకొచ్చావురా. నేను బిజీగా ఉన్నందువల్ల రాలేకపోయాను బామ్మ. నేను ఎవ్రీ మినిట్ అటెన్షన్ గా ఉండాలి ఇక్కడ. కూలీ. నా బంగారు. సారీ, కూలీని పిలుద్దామని. రవి, హూ ఇస్ దిస్ జెంటిల్మన్? నా పార్ట్నర్. మేము పార్ట్నర్షిప్ లో ఈ ఫార్మ్ నడుపుతున్నాం. ఆహా. పిల్లలు కొంచెం ఇటు తప్పుకోండి. రంటారా. నో 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 నో, గెటప్ గెటప్. ఎవరు పడమన్నారు నేను కాళ్ళ మీద? నాకు ఇట్లాంటి పనులు నచ్చవు. కాళ్ళ మీద పడే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదని నా జీవితంలో నేను నేర్చుకున్న అదే గుణపాఠం. కదండి, మీ ఆశీస్సులు తీసుకుందామని. దానికి ఇంకేదన్నా మార్గం చూడు. తాతయ్య, డెన్నిస్ కి బంధువులు ఎవరు లేరు. మీలాంటి పెద్దవాళ్ళని చూడడం ఇదే ఫస్ట్ టైం. అందువల్ల ఆ సంతోషంలో. అది సరేలే, అసలు బంధువులు ఎవరు లేరంటే. ఆ, ఉన్నారు. రవి ఉన్నాడుగా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, అందుకని. ఈ కథలన్నీ ఇంటికెళ్ళి వివరంగా చెప్పొచ్చు. లెట్ us go. ఓకే, వీల్ గో హోమ్. డెన్నిస్, వీళ్ళందరినీ నీ బండ్లో తీసుకురా. ఓకే. రండి రండి. రవి బావా, తాతయ్య ట్రైన్ లో ఒకతని కొట్టాడు. కొట్టాడా? ఎలా కొట్టకుండా ఉండగలను? స్కౌండ్రల్. వయసులో ఉన్న అమ్మాయిలను చూస్తే కొంతమంది చాలా చీఫ్ గా బిహేవ్ చేస్తారు. అది నాకు అస్సలు నచ్చదు. మొహం పగల కొట్టేశాను. అయ్యా, ఇంకో కూలీ కావాలండి, లగేజ్ ఎక్కువగా ఉంది. డెన్నిస్, ఇదంతా నువ్వు మేనేజ్ చేసుకో. వీల్ గో హోమ్. వీల్ గో హోమ్. రండి, రండి. పదండి. అవి కొంచెం పట్టుకోండి సార్. ఇది కూడా. అరే పార్ట్నరు, ఈ మొయిడల్లో మాత్రం పార్ట్నర్షిప్ లేదా? Get down. Welcome. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. తప్పకుండా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఇంత అందమైన ఫామును కొని ఇంతవరకు నన్ను ఇన్వైట్ చేయనందుకు నాకు కాస్త బాధగా ఉంది. అంటే ఫామ్ ని బాగా డెవలప్ చేసిన తర్వాత పిలుద్దాం అనుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. హైదరాబాద్ లో ఓసారి మనం వెళ్ళామే ఫామ్ హౌస్, అలా ఉంది నా కంటికి. ఎస్ ఎస్. చాలా బాగుందిరా, నువ్వు భలే థ్యాంక్ యూ బామ్మ. వీడు నా మనవడు. వీడు ఇంతే కాదు, ఇంతకు మించి కూడా అచీవ్ చేస్తాడు. రవి బావా, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. ఆవులు ఎక్కడున్నాయి బావా? ఆవులా? ఆవులు ఆవుల్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎన్ని ఆవులున్నాయిరా? 1000 లేవు, కొన్ని చచ్చిపోయాయి. 1-2 ఉన్నాయి. మీకు తర్వాత పరిచయం చేస్తానులే. ఓసారి మీ అమ్మని తీసుకొని చూపిస్తాను. తను తెగ భయపడిపోతోంది నీ గురించి. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావని ఒకటే ఆలోచన.
ఇతను నీ పార్ట్నర్ అని చెప్పావే, ఫైనాన్స్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేక వర్కింగ్ పార్ట్నర్? వర్కింగ్ పార్ట్నరే. అంటే ఫినాన్షియల్ పార్ట్నర్షిప్ కూడా కొంచెం ఉంది, కానీ మంచి వర్కరు, అందుకనే కలుపుకున్నాను. మనకే మంచిది కదా. వచ్చే దారిలో లేక్ దగ్గర పిల్లలు ఆగమన్నారు, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమిటి అందరూ ఇక్కడ ఉంటున్నారు? పదం లోపలికి వెళ్దాం. బయట ఉన్న అందాలన్నీ చూసేసిన తర్వాత లోపలికి వెళ్దాం ఈ అనుకున్నాం. లగేజ్ అంతా తీసుకెళ్లి లోపల పెట్టడానికి ఇక్కడ ఎవరైనా ఆ, ఈ మోహన్ గడి ఎక్కడున్నాడో ఏమిటో. మోహన్, ఓ ఓ సారీ, వాడు మా పనివాడు, వాడిని పిలుద్దామని. ఎక్కడికి వెళ్ళావు? అదే సార్ మీకోసం ఇద్దరు వచ్చారు, వాళ్ళకి సర్ది పంపించి వస్తున్నాను. ఏదో కారణం చెప్తావు, నన్ను చూడడానికి ఎవరు వస్తారు? ఆ బ్యాంక్ మేనేజరు, ఆ బ్యాంకు మేనేజర్తో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. మన లోను వ్యవహారం గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరికి సర్ది చెప్పి వీళ్ళ కంటపడకుండా వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసి పంపించి వచ్చాను తప్ప. సరే, థ్యాంక్ యూ. ఆ లగేజ్ తీసి లోపల పెట్టు. ఆ? ఆ లగేజ్ తీసి లోపల పెట్టు. తాతయ్య, తాతయ్య, సారీ. క్లోజ్ ద డోర్. ఓకే, బయటికి వెళ్ళు. ఆ తాతయ్య వాళ్ళు ఉండేది అటుపక్క అనుకుంటాను. తాతయ్యకి బామ్మకి ఈ రూమ్ ఇమ్మని చెప్పాను కదరా నీతో. ఛే, పరువు పోయింది. అది చూసారా? కొంచెం ఏంటో నువ్వు అనేది? అదే ఇక్కడ మేము చేసిన ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో మీరు చూసారా అని అడుగుతున్నాను. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ ఎక్స్ట్రా అరేంజ్మెంట్లు ఏమి చేయక్కర్లేదు, కిందకి వెళ్ళిపో. ఈ అరేంజ్మెంట్స్ అంటే ఒక విషయం అవన్నీ గుర్తొస్తుంది. నేను చూసుకుంటాను, కానీ నువ్వు గొడ్ల చావిడికి వెళ్ళి పేడ ఎత్తు వెళ్ళు. ఏంటి పేడ ఎత్తాలా? అవును, వెళ్ళు. ఎత్తుతానులే. ఛే, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమిట్రా? తాతయ్య, అరే బామ్మకేమైంది? ఏమీ లేదురా, కొంచెం నొప్పి పుడుతుంటేను. నట్టుండి క్లైమేట్ చేంజ్ అయింది కదా. అయితే బామ్మకి కీళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ క్లైమేట్ అసలు పడదే. ఇదేమంత ముఖ్యమైనది కాదులే, నాతో పాటు హిమాలయ పర్వతాలు కూడా ఎక్కింది తను. అదంతా చిన్న వయసులో కదా తాతయ్య. ఈ చంద్రగిరి వాతావరణంలో ఓ స్పెషాలిటీ ఉంది. వేడి కలిసిన చలవ చేస్తుంది. హఠాత్తుగా రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. ఉదాహరణకి మలేరియా, టైఫాయిడ్, గ్యాస్ ట్రబుల్. అందువల్ల ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు, 2 రోజులే ఉండాలి. రిటర్న్ టికెట్. యు ఆర్ మిస్టేకెన్. నా లాంటి రిటైర్ అయిన వాళ్ళకి ఇది ఒక ఐడియల్ ప్లేస్. పిల్లలందరినీ వెకేషన్ తర్వాత పంపించేసి నేను తను ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నాం. ఓర్నాయనో, ఇన్ని మందులు వేసుకుంటున్నావేంటి బామ్మ? ఇది ఓన్లీ పెయిన్ కిల్లర్స్, విటమిన్ టాబ్లెట్స్. ఓహో, నువ్వేనా బామ్మకి నర్సువి? నర్సుని కాదు, డాక్టర్నే. తను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ రా. అదేంటి తను ఇంటరేగా చదువుతుంది? ఇంటర్ చదివిన మాట నిజమే, అది 3 సంవత్సరాల క్రితం. ఓహో, పిల్లలు ఎంత వేగంగా ఎదిగిపోతారు కదా. నీకు కూడా వయసు వచ్చింది కదరా, వచ్చే వైశాఖంలోనే పెళ్లి. ఎందుకు బామ్మ, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను కదా. అదేం కుదరదు. నేను మీ అమ్మ కలిసి ఆ విషయం గురించి మాట్లాడి నిర్ణయానికి వచ్చాం. నువ్వు ఇష్టపడితే చాలు, మేమెళ్లే లోపు నీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. 5 మంది మీ అత్తయ్య కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరు కావాలో నువ్వే ఫిక్స్ చేసుకో. అబ్బో, సిగ్గు ముంచుకొచ్చేసింది. సరే, మీరిద్దరూ కాసేపు రిలాక్స్ అవ్వండి. పెళ్లి గురించి మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు పెళ్ళి అంటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, చెప్పంటారా నన్ను? అదే మన కొస్తాలో పాలు పిండి ఆయన వాళ్ళ ఆవిడ ఉరేసుకుని తెచ్చింది. చావుకి పెళ్లికి ఏం సంబంధం ఉందిరా? రెండు కూడా 2 ఫంక్షన్లే కదా సారు. కాఫీ కాఫీ కాఫీ. వాళ్ళేమైనా తాగారా లేదా? చిన్న పిల్లలకి పాలు ఇచ్చేసాను, పెద్దవాళ్ళకి మిల్క్ రెడీగా ఉంది. ఇక్కడ వాటర్ కన్నా మిల్కే కదా ఎక్కువ ఉండేది. నేను వెళ్ళి వాళ్ళ పనులు చూస్తాను. బామ్మ, అదే పిల్లలు ఎక్కడ్రా మీరు? ఎక్కడా? వీడికి ఏమన్నా పిచ్చెట్రా? అదిగో అలా చూడు, ఊయల్లో ఊగుతూ చదువుతోంది. కళ్ళజోడు 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 పెట్టుకున్న సుందరి. తనే గాయత్రి, వేణుమావయ్య కూతురు. ఓ ఢిల్లీ. యా, పుస్తకాల పుట్ట. ఎలాగైనా ఐఏఎస్లో పాస్ అవ్వాలని కంకణం కట్టుకుంది. తన బాడీ షేపును బట్టి చెప్పచ్చురా, ఐపీఎస్ కావచ్చు. కావచ్చు. వీళ్ళందరిలో తనే కాస్త రిజర్వ్డ్గా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఓహో. నెక్స్ట్ అదిగో ఆ వీడియో కెమెరా. అపర్ణ, విజయ్ మావయ్య కూతురు, ఇంజనీరింగ్ చేస్తోంది. స్మార్ట్గానే ఉంది. తన మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి.
ఆ పక్కనే వీడియోకి పోషిస్తోంది తను కృష్ణమావయ్య కూతురు జ్యోతి. ఆ అమ్మాయి బాగా గ్లామర్గా ఉందిరా, బ్యూటీ కాన్షియస్. మ్మ్. నీకు పిల్లిని పంపించిన అమ్మాయి తనే అయి ఉంటుంది. ఆ తర్వాత ఆ గుర్రానికి గడ్డి పెడుతోంది తను దేవిక, MBBS చదువుతోంది. ఎవరమ్మాయి? హైదరాబాద్లో ఉండే ఎస్పీ కరణ్ మావయ్య కూతురు. ఓ, అదో వెరైటీ క్యారెక్టర్. అవకాశం ఉంది, తను కూడా అయి ఉండొచ్చు. దేవి క్యాట్, సైలెంట్ క్యాట్. ఇదిగో ఇప్పుడు నీకు అంత అర్థమైంది కదా. అయింది, ఇక నాకు వదిలిపెట్టేసేయ్. లేదు, ఇంకో అమ్మాయి రావాలి. అదెవరు? అభి అని బాలుమావయ్య కూతురు, అభిరామి. రానివ్వు, పర్వాలేదు. ఈలోగా వీళ్లలో ఆ అమ్మాయి ఉందేమో కనిపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎలా రా? హాయ్. అభిని మనమంతా మిస్ అయ్యామే. యా రియల్లీ. తను కూడా వస్తే వెకేషన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ గాడ్, నాకు కొంచెం పేపర్ వర్క్ ఉంది. అది అయిపోయాక ఆ అభి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీ పేపర్ వర్క్ అంతా అభి వస్తే తలక్రిందులవుతుంది. ఇదేంటి పిల్లొచ్చింది? ఎక్కడా? ఎక్కడా? మెళ్ళో బెల్లుందే. ఏయ్, ఆ డోర్ తెచ్చి దాన్ని బయటకు వదిలిపెట్టే. Excuse me? పాపం. ఏం లేదు, ఒక పిల్ల ఎక్కడికైనా వచ్చిందేమోనని. అవును, మీదేనా? ఆ, ఎక్కడి నుంచి వచ్చేసింది, చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని చంపేస్తాం. చంపుతారా? ఓ దట్స్ క్రూయల్. పాపం. ఓ, అంటే మీ అందరికీ పిల్లంటే ఇష్టమా? గుడ్. మీలో ఎవరికి పిల్లంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు చెయ్యతండి. ఏంటి మీరు మాట్లాడేది? వాట్స్ రాంగ్ విత్ యూ? ఈ పిల్లి మీదే అయితే తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను, అయినా ఈ దాగుడు మూతలు అవసరమా? ఇంతకీ ఎవరా క్యాండిడేట్ అని రవి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, తెగ టెన్షన్ పడిపోతున్నాడు. వాట్స్ ప్రాబ్లం విత్ యూ డెనిస్? డెన్నిస్, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఓకే, వదిలేండి, కనిపెడతాను, నేను కనిపెడతాను. ఇక్కడ ఇదిగో పట్టుకున్నాను. ఏంటక్కడ గొడవ? పిల్ల అవుట్ అవుట్ హౌస్. ఇక్కడి నుంచి మీరిద్దరూ ఉండాల్సింది అక్కడే. ఏంటి ఇద్దరు టూర్కు బయలుదేరారా? అర్థమైందిలే, లేడీస్ కేసులో చిక్కుకున్నారు. అక్కడికి పడుకో. అంతా నా కర్మ. తాతయ్య ముందు నా పరువు పోగొట్టావు కదరా. వాళ్ళని మనం ఏం చేసామని? మనం కాదరా, నువ్వు. అంతా నువ్వు చేసిన దానివల్లే వచ్చింది. రాత్రిపూట పెద్ద హీరోలో ఆడపిల్ల రూమ్ లోకి దూరి నా పరువు తీశాడు. ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవుతావు. చాలే నోరు మీరా. నీలాంటి బుద్ధి తక్కువ వెధవలు ఇచ్చిన ఐడియాలు వినడం నాదేరా పొరపాటు. అయ్యో అయ్యో అయ్యో. తర్వాత నువ్వు చాలా కష్టపడతావు. నేను కష్టపడతానో కష్టపడకుండా ఉంటాను, కానీ నీ బోడి హెల్ప్ నాకు అక్కర్లేదు. నీ బోడిలోకి సాయం చేయడం నాకేమైనా అవసరమా? పోరా పొరా రాస్కెల్. పొర పెద్ద పొరదద్దమ్మా. పొర చవడదద్దమ్మా. అబ్బా, మీరిద్దరిలో ఎవరు దద్దమని తెలుసుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసిపోయింది మీరిద్దరు ఎవరు దద్దమని. ఇప్పుడు అర్థమైందా? ఆగండి, మీరు బయటికి వెళ్ళి కొట్టుకోండి. అక్కడ బ్రహ్మాండంగా వెన్నెలుగా ఉంది, అక్కడ తెలుసుకోండి వ్యవహారం. నేను రెస్ట్ తీసుకుంటే నా ప్రాణాలు తీస్తున్నారు. అసలే టైడ్ అయిపోయాను. ఎవరు అడగడానికి మా ఇష్టం వచ్చేది చేస్తాం. నువ్వు బయటికి వెళ్ళి పడగరా ముందు. మీ ఇద్దరు కలిసి నా మీద పడతారేంటి? వయసులో ఉన్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గోల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు మీ ఇద్దరు. పెద్ద విశ్వామిత్రులాగా.
ఒరే రవి వాడు కొట్ట ఆ కొట్టండి అంటే విషయం నిన్ను- గుర్తొచ్చింది. ముయ్యకు. అక్కడ టెలిఫోన్ మోగుతుంది. మాకే కదా చెప్తావా? అమ్మో, అమ్మో, అడుగు తాతయ్య. నమస్కారం నమస్కారం. రేయ్ హలో ఎస్ ఎవరు? అభి అక్కయ్య, తాతయ్య, అభి అక్కయ్య లైన్ లో ఉంది. ఏ నాకు కావాలి. ఆ, ఇదిగో ఇటువంటి నేను మాట్లాడతాను. ఈ టిమ్మంటున్నాను కదా. హలో అభిరామి, నేను తాతయ్యని మాట్లాడుతున్నాను. తాతయ్యని. అబ్బా ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ సరిగా వినపట్టం లేదు, డిస్టర్బెన్స్ గా ఉంది. మల్లనూరా ఎక్కడది? అక్కడికి కాలేజ్ బస్ లో మార్నింగ్ బిట్వీన్ 8 and 8:30. ఏంటి తాతయ్య, ఏమైంది? ఓకే ఓకే. ఇటు అభి మాట్లాడతాను. అభి హలో హలో, నేను రవిని. హలో, కట్ అయిందేంటి? తను రేపు పొద్దున్నే బిట్వీన్ 8 and 8:30 లోపల ఇక్కడ దగ్గరలోనే ఉన్న మల్లనూరులో దిగుతుందట. నువ్వు వెళ్ళి తీసుకురావాలి. చచ్చింది గొర్రె. ఇదొకటే. వీళ్ళ అరుపులు చూస్తుంటే ఏమైందోనని భయపడ్డాను. ఇక్కడ ఏవీ జరగలేదులే. కానీ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. రవి, నువ్వు తెల్లవారితో లేవాలి. 7-7:30 కంతా అక్కడ ఉండాలి. మల్లనూరు ఇక్కడ దగ్గరలోనే ఉంది, హార్డ్లీ 60 కిలోమీటర్స్. సో వాట్? సో నథింగ్. అందరూ వెళ్ళి పడుకోండి. వద్దు. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు కాస్త ఓర్చుకోండి. గో టు యువర్ రూమ్స్. రండి వెళ్ళండి. పోయి పడుకోండి మీ రూమ్ లో. అలాగే. అవుట్ అవుట్. సరే సరే.